అమ్మా గీత, ఏంటే అసలు అది లేచిందా? లేచిందండి, లేచింది. మరి పలకదే. గీత, గీత, పెరట్లో ఉందేమో చూసొస్తానుండండి. గీత, గీత, అమ్మా గీత. అమ్మయ్యా, ఇప్పుడు స్నానం చేసిన అంటే నమ్ముతారు. ముఖానికి బొట్టు లేదుగా, బొట్టు కావాలి ఎట్లా? తాతగారండి. ఏంటి పాప? ఏంటమ్మా ఇది? బొట్టు మా అమ్మమ్మకు చెప్పినవో నీ మీదొట్టు. అమ్మో, దీంతో జాగ్రత్తగా ఉండాలి. ఇది పెద్ద కంచులా ఉందే. గీత, ఇక్కడేం చేస్తున్నావే? గీ తాత సూర్య నమస్కారాలు ఎట్లా చేయాలి అని అడిగిండు, గదే చూపిస్తున్నా. అలాగా, ఇంత వయసు వచ్చింది, సూర్య నమస్కారం కూడా తెలీదా? వెధవ జన్మ. సరే సరే, త్వరగా రా, వచ్చి పూజ చేసుకో. నేను ఇప్పటిదాకా నా అమ్మమ్మ తెల్లవారుజామునే లేచి పూజ చేసి శ్వేతం లేపి హారతి ఎట్లివ్వన్నో నేర్పి ఇక్కడికొచ్చిన అప్పటి సంధి అది హారతి ఇచ్చుకుంటూనే ఉంది. పాపం, దానికి హారతి తప్ప ఏం రాదనుకుంటా. సర్లే, త్వరగా రా, టిఫిన్ చేద్దాం. సరే. ఏం చేస్తున్నారు తాతయ్య గారు? చనిపోయిన మా అమ్మకు చక్కెర పెడుతున్నానమ్మా. బుక్కడి చక్కెర కోసం సమాధిలోకి వెళ్ళి మీ అమ్మ వస్తాది. అంటే పోయిన వాళ్ళు కాకి రూపంలో వస్తారని శాస్త్రంలో ఉంది తల్లి. మీ అమ్మ ఎట్లా పోయింది? షుగర్ వ్యాధితోనమ్మా. చల్, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఎట్లా పెడతావు? తీసి కారంగా పెట్టు. వదినా, ఓ వదినా. ఏంటంటే ఏం పని? కప్పు చక్కెర అప్పు కావాలమ్మా. ఇస్తా గాని ఇచ్చేటప్పుడు 2 కప్పులు ఇయ్యాలి. 2? సర్లే, ఇస్తా గాని. అయ్యో, నా చక్కెర తీసుకున్నావేంది? నువ్వెవరికి పెడుతున్నావు? కాకి. ఆమె కూడా కాకి లెక్కనే ఉన్న చూడు. ఏంటే కాకి అంటున్నావు? కాకంటే ఐశ్వర్య రాయ్ ముద్దు పేరేంటి, మీకు తెలియదా? అలాగా, నేను పెద్ద కాకినే. తీసుకోండి. ఇది నిజంగానే కాకి లెక్కున్నది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.